బాగి తుళ్ళూరి చేసిన పనికి, తన యాటిట్యూడ్కి నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. శివసృష్టి అయితే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి ఐ లవ్ యూ, నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి ఎమోషనల్ అయిపోయింది ఆ అమ్మాయి. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది. అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఏం జరిగింది, ఎలాంటి టాస్క్స్ పెట్టారు, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డేర్ ఆర్ డై, ఇది మన అగ్ని పరీక్ష కాన్సెప్ట్ అనమాట. డేర్ ఆర్ డై అనే ఈ కాన్సెప్ట్లో టాస్క్స్ పెట్టి కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. మనకందరికీ తెలిసిందే, ఆల్రెడీ 3 కంటెస్టెంట్స్ని టాప్ 15లోకి అయితే డైరెక్ట్గా పంపించడం జరిగింది. ఇక మిగతా కంటెస్టెంట్స్ 18 మెంబర్స్తో టాస్క్ ఇస్తారు. అందులో కొందరిని ఎలిమినేట్ చేసి 12 మందిని టాప్ 15లోకి పంపిస్తారు. ఓవరాల్గా ఆ 15 మెంబర్స్తో ఇంకా మళ్ళీ ఫర్దర్ రౌండ్స్ ఉంటాయి. అందులో ది బెస్ట్ అని ఎవరు అనిపిస్తే వాళ్ళు హౌస్లోకి వెళ్తారనమాట. సో ఇప్పుడు మనం చూస్తే 3 మెంబర్స్ కంటెండర్స్, చరణ్, మిథిలేష్ అండ్ రాజ్ కుమారి. వీళ్ళకైతే ఇంకో 2 days 3 days అయితే వాళ్ళకి ఏం టాస్క్స్ ఉండవు. వాళ్ళు అలా కూర్చుని హ్యాపీగా ఎపిసోడ్ ఆ టాస్క్స్ని అవన్నీ ఎంజాయ్ చేయడం అంతే వాళ్ళ పని. అండ్ మిగతా 18 మెంబర్స్ కంటెస్టెంట్స్కి కూడా టాస్క్ ఉంటుంది. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఎంత కష్టమైనా సరే. అండ్ మీకు ఇంకోటి విషయం ఏంటంటే, అసలు ఎపిసోడ్ చూస్తుంటే కంటెస్టెంట్స్ అంతా టాస్క్ అంటే చాలు, నేను ఆడతా అసలు అది ఏం టాస్క్, ఎలాంటి టాస్క్ అనేదే లేదు. వచ్చాను, ప్రూవ్ చేసుకోవాలి. అది ఏ టాస్క్ అయినా పర్లేదు, నేను చేస్తా. డేర్ ఆర్ డై అనే కాన్సెప్ట్కి, మన కంటెస్టెంట్స్ చేస్తున్న పర్ఫార్మెన్స్కి అసలు ఆ అగ్ని పరీక్ష టీమే కన్ఫ్యూజ్ అవుతున్నారు. జడ్జెస్ అయితే షాక్, మాకే పరీక్ష పెడుతున్నారా, మేము పరీక్ష పెట్టాలనుకుంటుంటాను. ప్రతి ఒక్కరు ఎంత జోష్లో ఉన్నారు, ఎంత వాళ్ళకి అసలు పర్ఫామ్ చెయ్యాలి, మన బెస్ట్ చూపించుకోవాలి, ఏ టాస్క్ వదలకూడదు, మనం ఎలాగైనా సెలెక్ట్ అయ్యి హౌస్లోకి వెళ్ళాలి, అంతే వాళ్ళ మైండ్లో ఉండేది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇంట్రెస్ట్తో ఉన్నారు టాస్క్ పర్ఫామ్ చేయడానికి. టాస్క్ పేరు చెప్తే నేను పర్ఫామ్ చేస్తా. అసలు ఏంటి వీళ్ళు, అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు. సరే చేసేద్దాం, అందులో ఏముంది అనే రేంజ్లో ఉన్నారు. దేనికైనా సరే అని తెగించేసినట్టు అనిపించింది నాకు. వెరీ ఇంప్రెసివ్ యాజ్ కంటెస్టెంట్స్ అయితే. ఫస్ట్ అయితే చరణ్ అడిగారు, మీరైతే సెలెక్ట్ అయ్యారు కదా కాంపిటీషన్లో, ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నావు నీ హ్యాపీనెస్ అని అడిగితే తను ఆబ్వియస్లీ మదర్తో షేర్ చేసుకున్నా, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పాడు. అండ్ మిథిలేష్ కూడా మా పేరెంట్స్తో షేర్ చేసుకున్నా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, డెఫినెట్గా నువ్వు కప్పు గెలుస్తావు అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు మిథిలేష్. ఇక రాజకుమారి అయితే మా బ్రదర్కి చెప్పాను, నమ్మలేదు అసలు నేను ఇలా సెలెక్ట్ అయ్యాను అని చెప్పింది. తర్వాత మన ఊరు మొత్తం మోగించేయి నేను సెలెక్ట్ అయ్యారా అని చెప్పిందంట. వాళ్ళ హ్యాపీనెస్ అయితే అసలు ఇంకో 2 days అయితే వాళ్ళకి అసలు ఎలాంటి టాస్క్స్ లేదు, కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ఎపిసోడ్ని. అండ్ ఓకే, ఇంకో మిగతా కంటెస్టెంట్స్ వచ్చారు, 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో కొంతమంది ఎలిమినేట్ అవుతారు. ఇంకా మిగిలిన 12 మందిని కలిపి ఈ ముగ్గురితో టోటల్ 15 మెంబర్స్కి అయితే ఫర్దర్ టాస్క్స్ ఉంటాయన్నమాట. సో ఇక మన ఫస్ట్ టాస్క్ ఏదంటే, ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక కంటెండర్ ఉంటుంది అన్నమాట, కంటైనర్. అందులో మన కంటెస్టెంట్స్ ఉంటారు. అండ్ వీళ్ళు ఏం చేశారు, వెజిటేబుల్ వేస్ట్ అంటే కుళ్ళిపోయిన కూరగాయలు ఏమేమి ఉంటాయో వాటిని బాగా కుళ్ళబెట్టి కంపు కొడుతుంటే ఆ చెత్తను తీసుకెళ్ళి వీళ్ళ కంటైనర్స్లో పోస్తారు. వీళ్ళు ఆల్రెడీ ఒక హాఫ్ హెడ్ ఉంటుందన్నమాట, ఆ తల మీద పోస్తూ ఉంటే ఆ కంపుని వీళ్ళు భరించాలి. సో ఇది టాస్క్, కంపుని భరించాలి. తర్వాత అది ఒక లెవెల్. అది తర్వాత సెకండ్ లెవెల్ వచ్చి పొటాటోస్ ఉంటాయి కదా, పొటాటోస్ని ఫుల్ స్మాష్ చేసేయాలి. స్మాష్ చేసేసి అందులో పేపర్లో నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్ని తీసుకెళ్ళి ఒక బాక్స్ ఓపెన్ చేయాలి. ఆ లాక్ ఓపెన్ చేసి అందులోపల జ్యూస్ ఉంటుంది ఒకటి, అది ఏం భయంకరమైన జ్యూసో తెలియదు. దాన్ని ఫుల్గా కంప్లీట్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళు ఇక డైరెక్ట్గా టాప్ 15 కంటెండర్ అయిపోతారు. సో ఇది టాస్క్. ఫస్ట్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేసి శ్రీముఖి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎవరు చెయ్యాలనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరూ నిలబడ్డారు, మేము చేస్తాం అని చెప్పి. అక్కడ కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి, కంపు వాసన వస్తుంది, మీకేం అనిపించట్లేదా, మీకు ఓకేనా,
అంటే ఏం పర్లేదు చేస్తాం, మేము రెడీ. అందరూ లేచి నిలబడ్డారు, మేము చేస్తాము అని చెప్పి. యాంకర్, జడ్జెస్ అయితే ఫుల్ షాక్. ఇప్పుడు ఇందులో ఇద్దరే కావాల్సి ఉండేది కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేయడానికి. ఎవరిని సెలెక్ట్ చేయాలి మనం, అందరూ నేను చేస్తా అంటున్నారు కదా అని ఒక్కొక్కరు ఒపీనియన్ అడిగారు. నిన్నెందుకు నేను సెలెక్ట్ చేయాలి టాస్క్ పర్ఫామ్ చేయడానికి అంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అందరూ అదే అండి, ఏదైతే అది అయింది, నేను చేసేయాలి, ఫస్ట్ రౌండే పర్ఫామ్ చేసేయాలి, నా బెస్ట్ నేను చూపించాలి, ఫర్దర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నేను చేసేయాలి అన్నట్టు ప్రతి ఒక్కరూ ఉన్నారు. అందులో ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఒకరు శాలిని అండ్ ఇంకొకరు ఆమన్ అబ్బాయి. శాలిని అండ్ ఆమన్ అయితే సెలెక్ట్ చేసి కంటైనర్లో పెట్టారు వాళ్ళని. అంటే సేఫ్టీగానే ఉంది, కళ్ళకు స్పెక్స్ అంతా ఇచ్చారు, కళ్ళలో ఇది పడకూడదని చెప్పి. ఓకే నిల్చున్నారు. అండ్ మిథిలేష్ అండ్ చరణ్ అయితే సపోర్ట్ చేస్తారు. అంటే ఈ కుళ్ళిపోయిన కూరగాయలు ఏమున్నాయో వాటిని అన్ని తీసి వాళ్ళ డబ్బాలో నింపడం. వాళ్ళ తల మీద పడింది, వాళ్ళ తల మొత్తం ఖరాబ్ అయింది, ఫుల్ వాళ్ళ ఫేస్ మొత్తం కవర్ అయిపోయింది అనమాట ఆ కూరగాయలు కుళ్ళిపోయినవి ఏమి ఉన్నాయో అవి. సో అలా మొత్తం వాళ్ళ తల మీద అయినా పడింది. ఇద్దరు కూడా శాలిని అండ్ ఆమన్ గివప్ ఇవ్వలేదు, భరిస్తూనే ఉన్నారు. శ్రీముఖి అడుగుతున్నది, మీరు ఓకేనా, మీకు కంఫర్ట్ ఓకేనా, కుదరకపోతే చెప్పండి, నాకు చెప్పండి అంటే లేదు వీఆర్ ఓకే అంటూనే అలాగే నిలబడ్డాడు. అండ్ ఓకే ఫస్ట్ రౌండ్ అయితే అది ఫస్ట్ లెవెల్ అయితే అలా కంప్లీట్ చేస్తారు. తర్వాత పొటాటోస్ని స్క్వీజ్ చేయాలి, మొత్తం దాన్ని పిసికేసి పొటాటోస్ అంతా అందులో పేపర్ ఉంటుంది, ఆ నంబర్ తీసుకోవాలి. సో ఈ ఆమన్ ఏమైనా ఆ అబ్బాయి ఏంటంటే సరే ఫస్ట్ చేసేసాడు, ఆ టాస్క్ అయితే ఫస్ట్ చేసేసాడు, ఆ లాకర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోయాడు. అంటే నంబరు ఒక 3 డిజిట్ నంబర్ ఉంటుంది, అది ఏ ఆర్డర్లో లాక్ని ఓపెన్ చేయాలో తెలియదు కదా. సో అక్కడ ఆ అబ్బాయి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడ్డాడేమో అనిపించింది నాకు ఆ టాస్క్ చేసేటప్పుడు. ఈ శాలిని అయితే ఓకే కామ్గా సరే అయ్యిందా, ఓకే పొటాటోస్ మొత్తం నలిపేసి ఆ పేపర్ తీసుకెళ్ళింది. ఆ దీంట్లో ఆ అమ్మాయి పట్టుమని లాక్ ఓపెన్ చేసేసింది. ఈ అబ్బాయి అయితే తనకంటే ఫస్ట్ వచ్చాడు లాకర్ ఓపెన్ చేయడానికి, కానీ ఇంకా చేస్తున్నాడు ఆ లాక్ మొత్తం సెట్. ఈ అమ్మాయిది అయితే లాక్ పట్టన్ ఓపెన్ అయిపోయింది, అందులో నుంచి ఏదో ఎల్లో కలర్ జ్యూస్, అది ఏం జ్యూసో తెలీదు, లేపింది, అసలు దింపలేదు జ్యూసు, మొత్తం తాగేసింది. ఇంకా అంతే గ్లాస్ పైకెత్తి నిలబడింది. సో తనే ఫస్ట్ కంప్లీట్ చేసింది టాస్క్ అండ్ తనని టాప్ 15లోకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఆమెను కంప్లీట్ ఎలాగూ చేయలేదు కాబట్టి అదನ್ನು మళ్ళీ కంటెస్టెంట్గా పంపించేశారు టీమ్ బ్యాక్కి. అండ్ శాలిని అయితే ఈ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి వెళ్ళి అక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయిన 3 కంటెండర్స్తో తను కూడా ఒక కంటెండర్గా కూర్చుంది. అసలు ఈ అమ్మాయి ఎంత స్లోగా స్టార్ట్ చేసినా ఎంత కామ్గా లాక్ ఓపెన్ చేయడము అంత నిజంగా భలే అనిపించింది నాకు. కానీ ఆమెన్న అబ్బాయి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, కంగారు పడ్డాడు టాస్క్ చేసేటప్పుడు, ఫాస్ట్గా చేసేయాలి అన్నట్టు అనిపించింది నాకు. అందుకే మేబీ కుదరలేదు తను. కొంచెం ఫోకస్డ్గా ఉండి కంగారు పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా కామ్గా ఫోకస్డ్గా చేస్తుంటే మేబీ తను కూడా కంప్లీట్ చేసేవాడు. కానీ ఈ అమ్మాయి శాలిని అయితే ఫుల్ ఫోకస్డ్గా ఫస్ట్ అటెంప్టే కంప్లీట్ చేసి ఫస్ట్ టాస్క్లోనే సెలెక్ట్ అయిపోయి కంటెండర్ అయిపోయింది మన అగ్ని పరీక్షకి. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చి అసలు ఇదేం టాస్క్ అబ్బా అనిపించింది నాకు. ఇది అసలు ఏంటి, ఇలా కూడా టాస్క్లు పెడతారా, ఏం టాస్క్ ఇది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఐడియాస్ అని. సో ఫస్ట్ టాస్క్ అయింది కదా, కొంచెం అందరికీ బ్రేక్ ఇద్దామని మీ లవ్ స్టోరీస్ చెప్పండి, మీ బ్రేకప్ స్టోరీస్ చెప్పండి అని అడిగితే ఎవరో ఇద్దరు బ్రేకప్ స్టోరీ చెప్పారు. తర్వాత ఎందుకు అడిగామంటే ఇదే మీ టాస్క్, సో మీరు వచ్చి మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ వాంట్ యూ బ్యాక్ అని మీరు వాళ్ళని ఒప్పించాలి. మీరు ఏం చేస్తారో చేయండి, వాళ్ళని ఒప్పించాలి. మీరు అంటే వాళ్ళు నమ్మాలన్నమాట, వీళ్ళు నిజంగానే ఫీల్ అయి చెప్తున్నారు అన్నట్టు వాళ్ళు నమ్మాలి. సో అది మీ టాస్క్ అని చెప్తే అందరూ లేచారు మళ్ళీ. ఓకే నేను చేస్తాను అంటే బాయ్ ఫ్రెండ్స్ ఎవరికైతే ఉన్నారో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళైతే లేచి నిలబడ్డారు. సరే నేను చేస్తాను అని చెప్పి అందులో నుంచి 4 సెలెక్ట్ చేశారు. నలుగురు అయితే ముందుకు వచ్చారు. ఇంకా 4లోకి ఒక్కరికి ఛాన్స్ కదా కంటెండర్ అవ్వడానికి. సో ఏం చేశారు, ఒక గంట తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎవరైతే ఫస్ట్ ఆ బెల్ రింగ్ చేస్తారో గంట కొడతారో వాళ్ళకే ఇస్తాను అని చెప్పి అన్నారు. సరే ఓకే నిలబడ్డారు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు.
ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నిలబడి గో అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గంట తీసుకొని గంట కొట్టి సరే ఓకే ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళిపోయింది అని ఒక అబ్బాయికి అయితే ఛాన్స్ ఇచ్చారు, నువ్వు చెయ్యి అంటే ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ కాల్ పిక్ చేయలే. ఇంకా కాల్ పిక్ చేయలేకపోతే ఇంకేముంది, ఓకే నెక్స్ట్ ఇంకొకరు అలాగే ముగ్గురు కూడా కాల్ పిక్ చేయలే. ముగ్గురు ట్రై చేశారు కాల్ చేయడానికి, పిక్ చేయలే. ఇంకా 4వ అమ్మాయి వచ్చేసి శివసృష్టి. ఈ అమ్మాయికి రాసి పెట్టింది అనుకుంటా కాల్ చేయాలి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి అని చెప్పి. ఆ అమ్మాయి అసలు ఒక్కసారి కూడా గంట ఎత్తుకోలే, కొట్టలే. కానీ వాళ్ళ ముగ్గురికి వర్క్ అవ్వలే. వాళ్ళు ఎవరికైతే కాల్ చేశారో వాళ్ళు కాల్ పిక్ చేయలేదు. ఈ అమ్మాయికి ఆ అవకాశం వచ్చింది. సో నాకేమనిపించింది అంటే ఈ టాస్క్ కొంచెం లక్ బేస్డ్ అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే గంట కొట్టారో వాళ్ళ లక్ బాగుంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒక కాల్ పిక్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. సో అది జరగలేదు. సో మేబీ ఈ టాస్క్ లక్ బేస్డ్ అని అనిపించింది నాకు. సో శివసృష్టికి అయితే ఆ లక్ వర్కౌట్ అయ్యింది. తన బాయ్ ఫ్రెండ్ అయితే కాల్ పిక్ చేశాడు. అండ్ ఈ అమ్మాయి మాట్లాడింది కొంచెం ఎమోషనల్ అయినట్టు మాట్లాడింది. ఇలా సడన్గా కాల్ చేసి కాల్ కనెక్ట్ అయింది. నార్మల్గా బాగానే మాట్లాడింది, కానీ నాకు ఇక్కడ జెన్యూన్ అనిపించలేదు. అంటే ఎమోషనల్ అయ్యింది, మాట్లాడుతుంది, కానీ ఆ అబ్బాయి తరపున మాటలు ఇవన్నీ వింటుంటే ఎక్కడో ఆల్రెడీ సెట్ చేసుకొని వచ్చినట్టు, ఇదేదో ఫేక్ ఉన్నట్టు అనిపించింది. ఈ అమ్మాయి అయితే నార్మల్గా మాట్లాడింది, కొంచెం ఎమోషనల్గానే నాకు నువ్వు కావాలనిపిస్తుంది, మళ్ళీ నీ లైఫ్లోకి వద్దామనుకుంటున్నా, నన్ను అక్సెప్ట్ చేస్తావా అన్నట్టు. ఆ అబ్బాయి ఏంటిది సడన్గా పొద్దునే కాల్ చేసి ఏంటిది సడన్గా అని చెప్తే సరే ఓకే అని చెప్పి శ్రీముఖి సరే సారీ చెప్పి కట్ చేయంటే ఓకే సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అని ఈ అమ్మాయి కట్ చేసి పెట్టేసింది. కాల్ అయితే కట్ చేసింది, కానీ కంప్లీట్ చేసింది టాస్క్. అంటే తను చెప్తుంటే కొంచెం ఎమోషనల్గా చెప్పినట్టే అనిపించింది, ఏదో ఫీల్ అయ్యి చెప్పినట్టు చెప్పింది, కానీ అంతగా ఏం అనిపించలేదు నాకైతే. ఏదో ఆల్రెడీ సెట్ చేసుకొని వచ్చినట్టు. మేబీ తనకు బాయ్ ఫ్రెండ్కే కాల్ చేసిందా లేకపోతే వేరే ఎవరికో కాల్ చేసిందో కూడా క్లారిటీ, అంటే అంత క్లారిటీ లేదు కదా. నార్మల్గా ఆ అబ్బాయి నార్మల్గానే రియాక్ట్ అయ్యాడు. ఎక్కడున్నావు, ముంబైలో ఉన్నావా, ఒక్కదానివే ఉన్నావా, ఓకే ఏంటి సడన్గా ఇలా కాల్ చేసి ఇలా చెప్తున్నావు అన్నట్టు కొంచెం నార్మల్గానే రియాక్ట్ అయ్యాడు. తర్వాత ఈ అమ్మాయి చెప్పిందనమాట, రిలేషన్లో ఉన్నాము, తర్వాత నేనే ఆ అబ్బాయి నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు కరెక్ట్ కాదు అని నేనే ఆ అబ్బాయితో బ్రేకప్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేనే కాల్ చేసి ఇలా చెప్పేసరికి ఆ అబ్బాయి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు అని చెప్పింది. సరే ఇంకేం చెప్తే ఏముంది, సారీ ఫర్ ద కాల్ అని కాల్ అయితే కట్ చేసింది. టాస్క్ అయితే కంప్లీట్ చేసింది తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి. అంటే తను చెప్పేది ఏంటి, ఎమోషనల్ అయ్యావా అంటే అవును, ఎంతైనా పాస్ట్లో తనని లవ్ చేశా కదా, తను ఇష్టపడ్డా కదా, సో కొంచెం ఎమోషనల్ అయ్యానని చెప్పింది. మరి అంత ఏం కాదులేండి, కానీ డేర్ చేసింది అమ్మాయి కాల్ చేసి మాట్లాడడానికి. సో అలా అయితే తన టాస్క్ తను కంప్లీట్ చేసి తను కూడా కంటెండర్లో ఒక్కదానిగా నిలిచిపోయింది, కంటెండర్స్లోకి వెళ్ళిపోయింది, టాప్ 15లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకో టాస్క్, సెకండ్ టాస్క్ అంటే అది ఫస్ట్ టాస్కే అండి కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది నాకు ఆ పర్ఫామ్ చేయడము. అది సెకండ్ టాస్క్ ఏముంది అంటే లక్ బేస్, ఎవరు ఫోన్ పిక్ చేస్తే అది, ఇన్ కేస్ శివసృష్టి ఫోన్ కూడా పిక్ చేయకపోతే మేబీ వేరే ఎవరైనా మళ్ళీ ట్రై ఇచ్చేవాళ్ళేమో. సో ఇట్ లక్ బేస్డ్, అదేమంత మ్యాటర్ కాదనిపించింది నాకు సెకండ్ టాస్క్. అండ్ థర్డ్ టాస్క్స్ వచ్చేసి కృష్ణ అయితే టాటూ వేయించుకున్నాడు అనమాట తన చేతి మీద. ఇక్కడ కూడా మీరు నమ్మరు, నెక్స్ట్ అయితే టాటూ వేయించుకోవాలి అని చెప్పగానే అందరూ నిలబడ్డారు. సరే వేయించుకుంటా, అంత కంటెస్టెంట్స్ కూడా వేయించుకుంటా, టాటూ నేనే వేయించుకుంటా. ఏంటిది అందరూ టాటూ, అది పర్మనెంట్ టాటూ, అంతగా వేయించుకుంటాను అంటున్నారు కదా అని చెప్పి, సరే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో రండి టాటూ వేసుకోవడానికి అని చెప్తే అందరూ వచ్చేసారు స్టేజ్ మీదకి, నేనే వేయించుకుంటా అని. తర్వాత ఒక ట్విస్ట్ పెట్టారు, టాటూ ఫోర్ హెడ్ మీద, ఇక్కడ నెత్తిపైన వేయించుకోవాలి బిగ్ బాస్ అని చెప్పి టాటూ అంటే ఇంకొంతమంది ముందుకు వచ్చారు. సరే ఏముంది అందులో, బిగ్ బాస్ కోసం ఏదైనా సరే నేను వేయించుకుంటా అని. అసలు ఏమనాలి వీళ్ళని, ఫుల్ షాక్ నేనైతే. నెత్తి మీద టాటూ వేయించుకోవడం ఏంట్రా బిగ్ బాస్ అని చెప్పి అని. నిజంగా వేయిస్తారేమో అసలు ఏంటిది అనుకున్నా, కానీ నెత్తి మీద కాదు, చేతి పైన నా బ్రతుకు అని టాటూ వేయించుకోవాలి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చి ఐఎమ్ అ లూజర్ అని వేయించుకోవాలి. సో ఇవి రెండిట్లో
ఒకటి టాటూగా వేయించుకోవాలి అంటే అందరూ ముందుకు వచ్చారు. సరే ఏముంది చీనా బ్రతుకు టాటూ అంతే కదా, సరే వేయించుకుంటా చెయ్యి మీద. అమ్మాయిలు కూడా నేనైతే అప్పుడే అనుకున్నా ఏంటి అంత తెగించేశారు, మరి ఏంటిది, ఎలాగైనా టాస్క్ పర్ఫామ్ చేయాలి, వెళ్ళిపోయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంతే, ఏ ఛాన్స్ మిస్ అవ్వకూడదు అన్నట్టే ఉన్నారు కంటెస్టెంట్స్ మొత్తం. సో అలా టాటూకి అయితే ఫుల్ పోటీ పడి మరి నేనే ఎంచుకుంటా అన్నారు. అన్నిటికీ రెడీగా ఉన్నారు అబ్బా కంటెస్టెంట్స్ అయితే, ఏ ఛాన్స్ వదులుకోకూడదు అనేసి. సో బీబీ టీం మళ్ళీ గంట పెట్టారు అక్కడ. గంట పెట్టి ఆల్రెడీ ఇప్పుడు కంటెండర్స్లో 3 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. సో ఈ ఛాన్స్ ఓన్లీ అబ్బాయిలకి ఇద్దాము, అమ్మాయిలకు వద్దు అనేసి అమ్మాయిలను పంపించేశారు. అబ్బాయిలు అయితే వచ్చి నిల్చున్నారు అక్కడ. అందులో మళ్ళీ సేమ్ గంట పెడతారు, ఎవరైతే ముందెళ్ళి గంట కొడతారో వాళ్ళకి ఛాన్స్ అన్నమాట. సో అలా చూసినప్పుడు కృష్ణ అయితే ఫస్ట్ వెళ్ళి గంట కొట్టాడు. సో అతనికి అవకాశం వచ్చింది. తనైతే ఇంకా సరే టాటూ వేయించుకుంటా అని, తూ నా బ్రతుకు అని చేతి పైన వేయించుకుంటా టాటూ అన్నాడు. నిజంగానే వచ్చారు టాటూ, తన చేతి మీద టాటూ వేశారు. తన ఒపీనియన్ అడిగితే తను ఎప్పుడు అనుకునేవాడంట, ఏంటి నా బ్రతికిది అని చెప్పి అనుకుని ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నా చేతి మీద అదే వేసుకున్నా, ఇది ఒక మోటివేషన్లా తీసుకుంటా, చూసినప్పుడల్లా నా బ్రతుకు అని చూసుకుని ఓకే నేను ఇంత కష్టపడ్డా కదా దీనికోసం అనే ఒక మోటివేషన్గా తీసుకుని ముందుకెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది నాకు అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్గా తీసుకున్నాడు ఆ అబ్బాయి. మేబీ పర్మనెంట్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా, పర్మనెంట్ టాటూ ఉండదేమో అని నా ఫీలింగ్. కానీ చూద్దాం ఏమవుతుందో. అండ్ ఈ అబ్బాయి కూడా కృష్ణ సెలెక్ట్ అయ్యాడు కంటెండర్గా, టాప్ 15లో ఒక కంటెండర్ అయిపోయాడు ఈ అబ్బాయి. అదొక టాస్క్ అయిపోయింది. ఇంకా 4వ టాస్క్ వచ్చి ఈసారి అమ్మాయిలకి మాత్రమే టాస్క్, హెయిర్ కట్ చేయించుకోవాలి అని ఎంతమంది అని చెప్పారు. నిలబడ్డారు అందరూ, హెయిర్ కట్టే కదా అని నిలబడితే అబ్బాయిలు కూడా నిలబడ్డారు. అబ్బాయిలకి ఏముంటుందండి హెయిర్ కట్, ఆల్రెడీ వాళ్ళు మొత్తం షార్ట్ హెయిరే కదా అబ్బాయిలది అని. ఈ టాస్క్ ఓన్లీ ఫర్ అమ్మాయిలకి మాత్రమే అని చెప్పారు. సరే అమ్మాయిలు అందరూ రెడీ, ఏ అమ్మాయి కూడా నాకు వద్దు అని కాదు, అందరు అమ్మాయిలు రెడీ, నేను చేయించుకుంటా ఏముంది హెయిర్ కట్టే కదా, పోతే పోయింది బిగ్ బాస్ కోసం అన్నట్టు నిల్చున్నారు. కానీ గాయత్రి ఏంటంటే అప్పుడే శివసృష్టితో తను కూడా ఫోన్ కాల్ చేసే దాంట్లో పార్టిసిపేట్ చేసింది, తన ఫోన్ పిక్ చేయలేదు కదా. సో నీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చి నీది మిస్ అయింది కాబట్టి ఈ టాస్క్ నీకు వద్దు అని పంపించేశారు ఆ అమ్మాయిని. సో ఆ అమ్మాయికి తప్ప వేరే వాళ్ళందరూ నిలబడ్డారు ఓకే చేయించుకుంటా అంటే. స్క్రీన్ మీద హెయిర్ స్టైల్స్ చూపించారు, కొంచెం మీడియం హెయిర్ కట్ ఎవరెవరు చేయించుకుంటారంటే అందరూ రెడీ, ఓకే నేను చేయించుకుంటాను. మళ్ళీ సెకండ్ ఈ షోల్డర్ భుజాల దాకా హెయిర్ కట్ ఎవరు చేయించుకుంటారు అంటే ఒక అమ్మాయి వెళ్ళిపోయింది నేను చేయించుకోను అని. ఇంకా మిగతా అందరూ సరే బాగుంటుందిలే క్యూట్గా ఉంటుంది చేయించుకుందామని అందరూ నిలబడ్డారు మళ్ళీ అమ్మాయిలు. తర్వాత థర్డ్ హెయిర్ స్టైల్ మొత్తం ఫుల్ అబ్బాయిలకి చేసినట్టు ఫుల్ షార్ట్ అండ్ మొత్తం హెయిర్ మొత్తం తీసేసి ట్రిమ్ చేసినట్టు. ఇది ఎవరు చేయించుకుంటారు అంటే మళ్ళీ నిలబడ్డారు అమ్మాయిలు, ఓకే ప్రాబ్లం లేదు నాకు చేయించుకుంటా అంట. ఏంట్రా ఇది, ఒక్కళ్ళైనా వెళ్ళొచ్చు కదా బ్యాక్కి. అందరు అమ్మాయిలు కూడా సరే టాటూకి రెడీ, హెయిర్ కట్కి రెడీ, ఆ చెత్త మీద పోసుకునే చెత్త ఆ కంపు దీంట్లో కూడా నేను రెడీ. ఏంటిది అసలు, అబ్బాయి లేదు అమ్మాయి లేదు, ఛాన్స్ వస్తే చాలు మనల్ని ప్రూవ్ చేసుకుందాము, అసలు ఎలాగైనా మనం ఉండాలి అనే కసి మీద ఉన్నట్టు అనిపించింది. అండ్ ఓకే మళ్ళీ అమ్మాయిలు ఇంతమంది ఉంటే ఎలాగమ్మా హెయిర్ కట్ ఎవరిని సెలెక్ట్ చేయాలి మేము అని మళ్ళీ గంట పెట్టారు స్టేజ్ మధ్యలో. గంట ఎవరు కొడితే ఫస్ట్ వాళ్ళే అని చెప్పి అమ్మాయిలందరూ పరిగెత్తి కిందబడి మీదబడి గంట తీసుకున్నారు చేతిలోకి. అండ్ బాగి తుళ్ళూరి ఈ అమ్మాయి అయితే చూడ్డానికి అలా ఉంది కానీ భలే పరిగెత్తి పట్టుకుంది గంటని. సో ఎస్ తనైతే ఛాన్స్ కొట్టేసింది. తర్వాత నవదీప్ వచ్చాడు, సరే నేను ట్రిమ్ చేస్తాను ఈ హెయిర్ మొత్తము, ఫస్ట్లో వచ్చాడు. అదే ఫస్ట్లో అయితే నవదీప్ వచ్చి సరే నేను చేస్తా హెయిర్ అనేసి, అంత ఈజీగా నేను చేస్తానని ఎలా అనుకున్నావు హెయిర్ కట్ అని చెప్పి మళ్ళీ హెయిర్ స్టైలిష్ ఎవరు ఉంటారో వాళ్ళని పిలిచారనమాట. నీట్గా ఇలా చేసేయండి హెయిర్ కట్ అని. హెయిర్ స్టైలిష్ వచ్చి తనకి హెయిర్ మొత్తం కట్ చేసి బాయ్స్కి ఎలా ఉంటుంది హెయిర్ అంతవరకు ఫుల్ కట్ చేసేసారు. అండ్ చాలా క్యూట్గా ఉంది ఆ అమ్మాయి. అంత హెయిర్ స్టార్టింగ్ కొంచెం ఉంది కదా ఆమెకు, పొడుగానే ఉంది హెయిర్ బాగికి, అలాంటిది మొత్తం హెయిర్ తీసేసినా కూడా
చాలా క్యూట్ అనిపించింది. ఫేస్లో బాగా అనిపించింది అబ్బా, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. పర్లేదు, హెయిర్ కట్ చేసిన ఈ అమ్మాయికి ఫేస్ అంతా చూడడానికి బాగుంది, క్యూట్గానే ఉంది కదా అని అనిపించింది. తన లుక్కి అయితే కొంచెం కొత్తగా లుక్ వస్తుంది. ఇంకా తన మేబీ తను ఇంకా బాగా స్టైల్ చేసుకోవచ్చు ఆ హెయిర్కి, ఆ డ్రెస్సెస్కి అంతా. చాలా క్యూట్గా అనిపించింది తనకి ఆ హెయిర్ కట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి పాజిటివ్ యాటిట్యూడ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. వేరే అమ్మాయి, ఇప్పుడు ఎవరే కానీ అమ్మాయిలు ఆ హెయిర్ అంత బాగా మెయింటైన్ చేస్తూ ఒక్కసారిగా హెయిర్ కట్ అంటే ఎవరికైనా ఫీల్ అవుతుంది, ఏంటి ఇలా నేను బాగా కనిపిస్తున్నానా లేదా, ఒకసారి బాయ్ కట్ చేయించుకుని ఏంటి ఇది హెయిర్, మళ్ళీ హెయిర్ పెరగాలంటే అదో పెద్ద టాస్క్. మరి ఇలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి హెయిర్ కట్ చేయించుకుని తను ఎక్కడా ఎమోషనల్ అవ్వలేదు. బాగున్నానా అని అడుగుతుంది. చాలా క్యూట్గా ఉన్నావని తన ఫోటో స్క్రీన్ మీద పెట్టారు, చూడు ఎంత క్యూట్ ఉన్నావో నువ్వు హెయిర్ స్టైల్లో అంటే. తను ఒక్కటే మాట అంది, మా అమ్మ గుండు చేయించుకున్నప్పుడు ఇలాగే ఉంది, సేమ్ మా అమ్మలాగే కనిపిస్తున్నా నేను అని అనేది. అక్కడ కూడా ఎంత పాజిటివ్ యాటిట్యూడ్, అంటే కొంచెం ఎమోషనల్ అయింది తనకు. వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది ఆ ఫోటో చూసి. మా అమ్మ కూడా సేమ్ ఇలాగే ఉండేది, గుండు చేయించుకుంటే నేను కూడా మా అమ్మలాగే ఉన్నాను, ఈ గుండులో నాకు చాలా నచ్చింది అని. అంటే హెయిర్ పోయిందని బాధ కాదు, వాళ్ళ అమ్మగారిలా కనిపిస్తున్నా నేను, మా అమ్మలా కనిపిస్తున్నా అని తన ఎమోషనల్ అయింది చూడు. అసలు హెయిర్ పోతే పోయిందిలే, బాగా కనిపిస్తున్నా అని చెప్పి. ఏం ఫీల్ అవుతున్నావు నువ్వు, హెయిర్ పోయింది కదా అంటే, అదే మా అమ్మగారిలాగే కనిపిస్తున్నాను, సేమ్ మా అమ్మే గుర్తొచ్చింది, తను కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి. మళ్ళీ ఏమంటుంది, సరే పోన్లే రేపటి నుంచి వచ్చేటప్పుడు ఏ హెయిర్ స్టైల్ చేసుకోవాలి అనే తంటు ఉండదు, ఈ అబ్బాయిలాగా ఇలా అనుకుంటూ హే బ్రో అని వచ్చేస్తాను నేను కూడా అంట. ఎంత పాజిటివ్గా, ఎంత ఫన్నీగా, ఎంత మెచ్యూర్డ్గా థింక్ చేసి, ఓకే ఇది ఒక టాస్క్ ఇలా అయ్యింది, పోయిన దానికి బాధపడకుండా. అసలు ఆ యాటిట్యూడ్ నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. వేరే అమ్మాయిలు అయ్యి ఉంటే, అమ్మాయిలే ఏడుస్తారు హెయిర్ కట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తర్వాత ఓకే, ఇంకా బాగి కూడా సెలెక్ట్ అయిపోయింది, టాప్ 15 కంటెండర్గా ఆ అమ్మాయి కూడా సెలెక్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఫేట్ చేంజింగ్ టాస్క్ అంట. అసలు ఏం టాస్కో ఏంటో నాకైతే, ఇలాంటి టాస్క్లు ఎందుకబ్బా పెట్టాలి, వేరే గేమ్స్ లేవా మీకు పెట్టడానికి అనిపించింది. ఫేట్ చేంజింగ్ టాస్క్ ఏంటంటే మన తలరాతని మనమే మార్చుకోవాలి. ఎవరు మార్చుకుంటారు మన తలరాతని మనమే అని చెప్పి. అప్పుడు కూడా అందరూ లేచి నిలబడి ఓకే అని అనేస్తారేమో ఎక్కడా అని చెప్పేసి, కంగారు పడకండి, మేము చెప్పేది విని మీకు ఓకే అనిపిస్తే రండి అని టేబుల్ మీద ఒక 4 కార్డులు పెట్టారు. ఆ 4 కార్డులో రెండిటి మీద ఎగ్జిట్ అని ఉంటుంది, రెండిటి మీద టాప్ 15 అని ఉంటుంది. ఎవరైతే ఎగ్జిట్ కార్డ్ పట్టుకుంటే వాళ్ళు ఇంకా గేమ్ వదిలేసి వెళ్ళిపోవాలి, అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టు. ఎవరైతే టాప్ 15 పెట్టుకుంటారో వాళ్ళు డైరెక్ట్ టాప్ 15లో కంటెండర్గా వెళ్ళిపోతారు. ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరు కూడా ఎగ్జిట్ కార్డే పట్టుకుంటే అప్పుడు వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఉంటుంది. అంటే ఏమైనా టాస్క్ ఇస్తారు పర్ఫామ్ చేయడానికి, అందులో గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ కంటెస్టెంట్గా వస్తారు అగ్ని పరీక్షకి. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ ఎగ్జిట్ వచ్చింది కదా, సో అదొక ట్విస్ట్ పెట్టారు, చాలా మంది లేవలేదు. హేమంత్ అండ్ వెంకటేష్ మాత్రము ఓకే మేము ట్రై చేస్తాం, చూద్దాం మా లక్ ఎలా ఉందో, మా ఫేట్ ఎలా ఉందో మేము చూస్తాము అన్నారు. నిజంగా నాకు ఇది ఒక రాంగ్ మూవ్ అనిపించింది అబ్బా. ఎందుకు మన ఫేట్ని మనం చేంజ్ చేసుకోవాలి, కార్డ్స్ ఎలా డిసైడ్ చేసేస్తాయి అనిపించింది నాకు. అసలు ఎవరు ఓకే, చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిలేదు, కొంతమంది లేవలేదు, నేను చేస్తా అనలేదు. వీళ్ళిద్దరు మాత్రం సరే మేము పర్ఫామ్ చేస్తాము అని చెప్పేసి వచ్చారు. మేబీ ఎవరు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము పర్ఫామ్ చెయ్యము అనుంటే మేబీ ఆ టాస్కే పెట్టేవాళ్ళు కాదేమో కంటిన్యూగా. కానీ వీళ్ళిద్దరూ మాత్రం హేమంత్ అండ్ వెంకటేష్ మేము చేస్తాము అనే ముందుకొచ్చారు. ఆ 4 కార్డ్స్లో ఇద్దరు ఒక్కొక్కటి తీసుకున్నారు. వాళ్ళ లక్ బాగుంది యాక్చువల్లీ. ఏంటంటే ఆ రెండు కార్డ్స్లో కూడా ఎగ్జిట్ కార్డే ఉంది. సో ఇద్దరికి ఎగ్జిట్ వచ్చి టై అయింది కాబట్టి ఇద్దరికి ఇప్పుడు టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో విన్ అయితే ఓకే, విన్ కాకపోతే ఎలిమినేట్. ఇది బెటర్ కదా, టాస్క్ ఇచ్చి నువ్వు పర్ఫామ్ చెయ్యలేదు కాబట్టి నేను ఎలిమినేట్ చేస్తున్నామంటే అది ఒకలా. ఈ కార్డ్ ఇచ్చి నీకు ఈ కార్డ్ వస్తే నువ్వు ఉంటావు లేకపోతే పోతావు అంటే ఏంటిది. అందుకేనేమో దాని పేరు ఫేట్ చేంజింగ్, ఈ తలరాత నువ్వే డిసైడ్ చేసుకో అన్న టాస్క్. నాకైతే ఎందుకు పెట్టారబ్బా ఈ టాస్క్, వీళ్ళ దగ్గర టాస్క్లు లేవా ఏంటి అనిపించింది. అంటే అదే త్వరగా 18 మెంబర్స్ ఉన్నారు, అందులో కొందరిని ఎలిమినేట్ చేసేయాలి త్వరగా. 15 మెంబర్సే కావాలి మాకు కంటెండర్స్. ఆ 15 మెంబర్స్కి ఫర్దర్గా మేము టాస్క్లు ఇచ్చి అందులో ది బెస్ట్ ఎవరున్నారో వారిని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తాం.
ఇదే వాళ్ళ మెయిన్ మోటో. అందుకే ఇలాంటి కొన్ని పిచ్చి పిచ్చి టాస్క్లు అయితే పెట్టారు. ఇంకా ఈజీగా ఏదో ఎలిమినేట్ చేయాలి కదా ఎవరినో ఒకరిని అలా. సో ఇద్దరు కూడా ఎగ్జిట్ కార్డే పట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా గేమ్ ఏదైనా పెట్టి అందులో ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేశారు, మట్ పిట్ ఒకటి పెట్టారు. అంటే ఒక పెద్ద ట్రే లాంటి దాంట్లో మొత్తం మట్టి వేసేసి అందులో కార్డ్స్ వేసేసారు. కలర్ కార్డ్స్ మొత్తం మట్టిలో మిక్స్ అయిపోయేవి. సో వీళ్ళిద్దరూ వెళ్ళి అది సర్చ్ చేసి అందులోంచి ఒక గ్రీన్ కార్డ్ అయితే తీయాలి. ఎవరైతే ఫస్ట్ గ్రీన్ కార్డ్ తీస్తారో వాళ్ళు సేఫ్ అయినట్టు. సో ఇద్దరు వెళ్ళారు, ఆ మట్టిలో మొత్తం వెతుకుతున్నారు కార్డు. హేమంత్కి అయితే గ్రీన్ కార్డ్ దొరికింది. సో హేమంత్ సేఫ్. వెంకటేష్కి దొరకలేదు కాబట్టి అతను డైరెక్ట్గా ఎలిమినేటింగ్ అగ్ని పరీక్షలో ఉండడు ఆ అబ్బాయి. సో ఇదైతే జరిగింది టాస్క్. ఓకే, వెంకటేష్ని అయితే ఎలిమినేట్ చేశారు. ఓకే, కానీ హేమంత్ని అయితే మళ్ళీ కంటెస్టెంట్గానే పంపించారు. ఆ అబ్బాయికి ఆల్రెడీ గ్రీన్ వచ్చింది. మళ్ళీ ఆ అబ్బాయిని టాప్ 15కి పంపించుంటే బాగుండేదేమో. కానీ ఆ కార్డ్స్ పిక్ చేసుకునే దాంట్లో అబ్బాయికి ఎగ్జిట్ వచ్చింది కదా. సో అందువల్ల గేమ్ ఆడడం జరిగింది. ఇద్దరిని ఎలిమినేట్ చేయకూడదు అని, ఒక్కరిని ఎలిమినేట్ చేయాలి అని. ఆ టాస్క్లో సేఫ్ అయ్యాడు కాబట్టి మళ్ళీ కంటెస్టెంట్గానే వచ్చాడు. ఇప్పుడు అబ్బాయి మళ్ళీ ప్రూవ్ చేసుకుంటేనే కంటెండర్గా వెళ్తాడనమాట. ఇన్ని ట్విస్ట్ ఉన్నప్పుడు ఎందుకబ్బా గేమ్ ఆడడానికి వెళ్ళాలి? అందుకే చెప్తారు టాస్క్ చెప్పేటప్పుడు కరెక్ట్గా విని డిసైడ్ అవ్వాలి అని చెప్పేసి. అభిజిత్ అయితే ఒకే మాట, అబ్బాయి వెంకటేష్ ఎలిమినేట్ అయిపోతాడు. వెళ్ళిపోయాక అభిజిత్ అంటాడు, అంటే నార్మల్గా ఇప్పుడు మీరందరూ రేపు మళ్ళీ పోటీ పడతారు టాస్క్స్లో, మీలో ది బెస్ట్ కంటెస్టెంట్స్నే మేము సెలెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు అభిజిత్ అన్నాడు అనమాట, ఆలోచించి మీరు టాస్క్లోకి రండి. ఆ ఫేట్ చేంజింగ్ టాస్క్ ఎంత చెప్పినా మీరు అర్థం చేసుకోకుండా మేము ఆడతామని వచ్చేసారు. ఇప్పుడు చూడండి ఏమైందో, జాగ్రత్తగా ఆడాలి మీరు అని అయితే ఆ అబ్బాయి అన్నాడు. బట్ ఇంకేం చేయలేం, టాస్క్ అంటే ఎవరో ఒకరు ఆడాలి, పర్ఫామ్ చెయ్యాలి. వీళ్ళు వద్దన్న మాత్రాన వీళ్ళైతే వదిలేయలేరు కదా. మేబీ ఈ టాస్క్ వదిలేసే వాళ్ళేమో, ఎవరు మా తలరాతను మేము మార్చుకోవాలనుకోవట్లేదు మేమే అనుంటే మేబీ ఈ టాస్క్ వదిలేసే వాళ్ళేమో. నాకైతే ఇప్పుడు జరిగిన ఈ 5 టాస్క్స్లో నచ్చిన టాస్క్ ఓకే, అంటే ఓకే కొంచెం బుర్రవాడి ఈ టాటూస్ది, అమ్మాయి హెయిర్ కట్ చేయడము, కుళ్ళిపోయిన కూరగాయలు మధ్యలో ఉండడం, కాసేపు ఉండి ఆ స్మెల్ని భరిస్తూ టాస్క్ చేయడము, ఇది అంతా ఓకే. ఒక టాస్క్ వాళ్ళు చేస్తారా లేదా అనేసి టెస్ట్ చేయడానికి ఓకే. కానీ ఈ తలరాత మార్చుకునే టాస్క్ అండ్ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మిస్ చేస్తున్నా అని చెప్పడం, ఇవి రెండు అసలు ఏం టాస్క్లు అబ్బా, ఎవరబ్బా ఇది డిజైన్ చేసింది అన్నట్టు అనిపించింది. వీళ్ళ చెత్త టాస్క్లు. సరే ఇంకేం చేయలేం, ఉన్న 18 మెంబర్స్లో ఎలిమినేట్ చేయాలి, త్వరగా ఎలిమినేట్ చేయాలి. మేబీ ఈరోజు ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు, రేపటి ఎపిసోడ్లో ఇంకొంతమందిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అందులో నుంచి సెలెక్ట్ అయిన 15 మంది కంటెండర్లతో టాస్క్స్ ఆడి ది బెస్ట్ ఉన్న వాళ్ళనైతే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. సో ఇది ఈరోజు ఎపిసోడ్. టాస్క్స్, వీళ్ళ పర్ఫార్మెన్స్. కానీ ఒక్కటి మాత్రం అబ్బా, అక్కడున్న కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ డేరింగ్కి, వాళ్ళ యాటిట్యూడ్కి ఏదైనా చేయాలి. అది ఏవైనా సరే మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, టాస్క్ చేయాలి, వెళ్ళాలి, బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వాలి, అంతే. ప్రతి ఒక్కరూ ఆ మైండ్ సెట్ మీదే వచ్చారు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అన్న ఆ ఒక్క యాటిట్యూడ్కి మాత్రం అందరికీ హ్యాట్స్ ఆఫ్ అసలు. కానీ టాస్క్స్ ఉన్నప్పుడు కాస్త చూసుకోవాలి, ఇది మన వల్ల అవుతుందా అవ్వదా అని. వాళ్ళు ప్రతి టాస్క్ నేను ఆడేస్తా అని ముందుకొచ్చి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఓడిపోతే మళ్ళీ ఇంకో టాస్క్ ఆడడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు గాయత్రిది అదే జరిగింది. ఫోన్ కాల్ టాస్క్లో తను వచ్చేసింది ముందుకు, సరే చేస్తా అని. సరే ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, ఎవరు పెట్టుకుంటారు నంబర్స్? ఆల్రెడీ బ్రేకప్ అయ్యింది, వద్దనుకున్నాము, నంబర్స్, ఫొటోస్ ఎవరు పెట్టుకుంటారు? బ్లాక్ చేయడము, నంబర్ మార్చేయడము, ఏదో ఒకటి చేస్తారు కదా. సో అలాగే జరిగింది. ఆ అమ్మాయి ట్రై చేసింది, వాట్సాప్లో లేదు, ఇన్స్టాలో పోయి చూద్దామా అంటే ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయాలి, ఇప్పుడు లేట్ అవుతుంది టైము. సో తనకు కూడా ఛాన్స్ పోయింది. ఆ ఒక్కదాని వల్ల తను ఇంకే గేము ఆడలేకపోయింది ఈరోజు.
ఇంకా రేపు ఏం చేస్తారు, టాస్క్ ఇచ్చినప్పుడు ఎవరైనా అంటారు కదా, నువ్వు ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చారు, నువ్వు ప్రూవ్ చేసుకోలేదు, సో నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నా, నేను వెళ్తా, నాకు ఛాన్స్ కావాలి. ఆబ్వియస్లీ అది వస్తుంది, ఆ టాపిక్ అయితే వస్తుంది, ఆ పాయింట్ కూడా మాట్లాడుతా, అప్పుడు ఏం చేయగలరు ఎవరన్నా? సో ఇలాంటి టాస్క్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచించాలి, మన వల్ల అవుతుందా అని కాదు, కొంచెం ఇది ఓకేనా, నేను చేయగలనా అనేసి. ప్రతి దానికి నేను ఆడతా అన్నట్టు వెళ్ళిపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. అంతే, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. ఇంకా రేపు ఎలా జరుగుతుందో, ఎవరు టాప్ 15లోకి వెళ్తారో రేపు ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఏ టాస్క్ నచ్చింది, ఎవరు బాగా చేశారనిపించింది, ఎవరు ఓకే అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ బై.